ఆదివారం వస్తే చాలు అందరూ ఏదో ఒక రకం మాంసం తింటారు. అయితే చాలామంది ఇంటికి తీసుకురాగానే కడుగుతారు. అసలు ఇలా కడగడం మంచి పద్ధతేనా? ఒకవేళ కడిగితే చికెన్ ఎలా వాష్ చేయాలో తెలుసా? ఆ వివరాలు ఇప్పుడే తెలుసుకోండి. చికెన్ను ఇంటికి తీసుకురాగానే శుభ్రం చేయకుండానే వండేస్తారు. ఇంకొందరు కడిగి వండుతారు. అసలు కోడి మాంసాన్ని కడిగి తినాలా లేక కడగకుండా తినాలా అని ఎంతోమందికి డౌట్ ఉంది. దీని గురించి పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం. పోషకాహార నిపుణులు చెప్పిన దాని ప్రకారం పచ్చి మాంసంలో సాల్మొనెల్లా అనే హానికరమైన బ్యాక్టీరియా ఉంది. మనం చికెన్ను కడిగినప్పుడు అది వెంటనే పోదు. దానిపై అలాగే పేరుకుపోయి ఉంటుంది. మీ ఇంట్లో చికెన్ కడగడం అంత మంచిది కాదు. ఎందుకంటే దీని మీద ఉండే ఈ బ్యాక్టీరియా ఇతర పాత్రలపైన కూడా పాకుతుందని నిపుణులు చెబుతున్నారు. బ్యాక్టీరియాను తొలగించడానికి పచ్చి చికెన్ను కడగడం వల్ల అనారోగ్యం వచ్చే అవకాశం పెరుగుతుంది. చికెన్ ముక్కలపై కొద్దిగా నిమ్మరసం లేదా వెనిగర్ చల్లి ఆ నీటిలో 10 నిమిషాల పాటు నానబెట్టడం ద్వారా జిగట మరియు వాసన తగ్గుతాయి. ఉప్పునీరు చికెన్ను ఉప్పు మరియు నిమ్మరసం నీటిలో కడగడం వల్ల బ్యాక్టీరియా కొంతవరకు తొలగుతుంది. ఆపై శుభ్రమైన నీటితో 2 సార్లు కడగాలి. చికెన్ జ్యూస్ ఇంకా ఆ నీళ్లను స్ప్లాష్ చేయడం సమస్యాత్మకం. మీరు పచ్చి చికెన్ను కడిగినప్పుడు నీరు, చికెన్ జ్యూస్ దానిలోని అన్ని బ్యాక్టీరియాను తీసుకుంటుంది. చికెన్ను కూరగా మార్చే ముందు దాన్ని కడగవలసిన అవసరం లేదు. చికెన్ను సరైన అంతర్గత ఉష్ణోగ్రతకు 165 డిగ్రీల ఫారెన్హీట్తో ఉడికించడం వల్ల చికెన్లోని క్రిములు లేదా బ్యాక్టీరియా చంపబడతాయి. కోడి ప్లేట్లోకి రాకముందే బ్యాక్టీరియా గురించి మీకేవైనా చింతలు ఉంటే అవి తొలగిపోతాయి. మీ పచ్చి కోడి మాంసం కోసం ప్రత్యేక కట్టింగ్ బోర్డును ఉపయోగించండి. ఇతర ఆహార పదార్థాలకు దీన్ని ఉపయోగించకుండా ఉండండి. ఎందుకంటే క్రాస్ కాలుష్యం ద్వారా బ్యాక్టీరియా వ్యాప్తి చెందే అవకాశాన్ని పరిమితం చేయండి. మీ కిచెన్లో ఉన్న పండ్లు, కూరగాయలపైన కూడా బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. ఇది మిగతా ఆహారాలకు కూడా అంత మంచిది కాదు. అలాగే చికెన్ను విపరీతంగా నీటిలో శుభ్రపరచడం వల్ల దాని టేస్ట్ మొత్తం పోతుంది. అయితే చికెన్ను ఒకసారి కడిగి ఉడకబెట్టడం మంచిది. ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు రావు. హానికరమైన బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. పచ్చి చికెన్ మీద ఎప్పుడూ సబ్బులు లేదా డిటర్జెంట్లను ఉపయోగించవద్దు. ఎందుకంటే రసాయనాలు తినడానికి సురక్షితం కాదు.